నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. దువ్వాడ శ్రీనివాస్ ఈ పేరు చెప్తే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన ఎమ్మెల్సీ పదవిని చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ మధ్య ఆయన ఎంత ఫేమస్ అయ్యారో కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి అంత ఫేమస్ అయినా అన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడా ఆయన పార్టీ నుంచి ఎప్పుడు సస్పెండ్ చేస్తామని అనడం కానీ, ఆయన ఒక మాట అనడం కానీ వైసీపీ అధిష్టానం చేయలేదు. అయితే ఆయన హఠాత్తుగా ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అన్న వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకు వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది? అయితే ఈ నిర్ణయంతో మరి దువ్వాడ శ్రీనివాస్కి నట్టేట మునిగినట్లే అంటున్నారు. ఇక ఆయనకి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండబోదు అని ప్రచారం జరుగుతోంది. ఇంత హఠాత్తుగా దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి వీళ్ళిద్దరూ కూడా చాలా ఫేమస్ అయ్యారు సోషల్ మీడియాలో, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన పైన చాలా ఆరోపణలు వచ్చాయి. వాళ్ళ భార్య, సొంత భార్య వాణి గారు కూడా బయటకు వచ్చి చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా వైసీపీ నుంచి ఎవరు స్పందించలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఆయన ఒక మాట అన్నట్టు కూడా ఎప్పుడు మనకి వార్త అయితే వినపడలేదు. కానీ హఠాత్తుగా ఎందుకు ఆయన ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు? ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగుతున్నారు. ఇక ఫ్యూచర్లో ఆయనకి మంచి పదవులు వస్తాయని చెప్పి ఆయన పార్టీ మీద కూడా చాలా విశ్వాసం కూడా పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. మొన్న కొన్ని మీటింగ్స్లో కావచ్చు, కొన్ని ఇంటర్వ్యూస్లో కావచ్చు కూడా నేను వైసీపీని ఎప్పుడు వీడను వదలనని కూడా చాలాసార్లు ఆయన మాట చెప్పారు. కానీ ఏం జరిగిందంటారు? ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు? ఇప్పుడు మీరు అన్నట్టు అది కుటుంబ కలహాలు, లేకపోతే ఆయన వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదు నైతికంగా అని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అయితే ఎవరు అనుకోరు. ఎందుకంటే అదే గనక ప్రాతిపాదిక అయితే చాలామంది వైసీపీ నాయకులకి ఆ డిస్క్వాలిఫికేషన్ పడుతుంది, సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఒక మాట అన్నారు, ఎంతో తీవ్రమైనటువంటి వివాదాలు చెలరేగిన కుటుంబ పరంగా వాణి గారు బయటకు వచ్చి ధర్నాలు చేసిన, ఉద్యమాలు చేసిన, ఇద్దరు పెరిగిన కూతుర్లు వచ్చి రచ్చరచ్చ అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీలో బాధ్యులు ఎవరు కూడా ఒక చిన్న మాట కూడా మాట్లాడాల. సోద్యం చూస్తున్నట్టుగా ఊరుకున్నారు. ఇది మా పార్టీలో మామూలే, దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ సర్దుకుంటాయి. తర్వాత దువ్వాడ శ్రీనివాసు టెక్కల్లో తన కార్యక్రమాలు తను కొనసాగిస్తాడు. ఒకవేళ కనుక ఇదే అర్హతగా కనుక చేస్తే దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ రేపు వచ్చి మన ముందే ధర్నా చేయొచ్చు, నేను ఒక్కడనే ఉండానా, ఆ ఫలానా ఆయన లేడా, వీళ్ళు లేడా, వాళ్ళు లేడా అని వస్తుంది. పార్టీలో కూడా చర్చ అవుతుంది, ప్రతిపక్షాలు కూడా మళ్ళీ ఇవన్నీ తేనెతుట్టిని కదిపినట్టు అవుతుంది. అట్లాగే 2-3 ఈగలు లేస్తూ ఉంటాయి, వాళ్తూ ఉంటాయి, తేనెతుట్టి కంటిన్యూ అవుతుంది అనుకున్నారు. కానీ అది కాదు ఇక్కడ ఇష్యూ. అతను అసలు యాక్చువల్గా ఇవాళ పేరాడ శ్రీనివాస్ అనే ఇన్ఛార్జిని పెట్టారు అక్కడ వైఎస్ఆర్సీపీకి. పార్టీ ఇతను దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ పార్టీ కార్యక్రమాల మీద కన్నా కూడా దివ్యల మాధురితో ఎక్కువ కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన పార్టీ మీద పెద్ద ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంత ఆర్థికంగా కూడా వాణి గారికి పిల్లలకి ఇవ్వటంతో కొంత ఆస్తిపాస్తులు కూడా తగ్గినాయి. ఇప్పుడు తను ఏంటంటే మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవాలి, మళ్ళీ మంచి స్థానానికి రావాలి. ఇప్పుడు ఈ పార్టీ కోసం అక్కడ ఆయన్ని చేసేదాంతో ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అసలు ఆయనే జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి పట్టించుకోలేని పరిస్థితిలో అక్కడ బెంగళూరు ప్యాలెస్, యలంక ప్యాలెస్లో కాలక్షేపం చేస్తున్నాడు, ప్రజల్లోకి రావట్లేదు. ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్న టెక్కల్లో నేను టిక్ మని ఏమైనా పనిచేసిన పార్టీకి ఏం ప్రయోజనం లేదు. హైదరాబాద్లో దివ్యల వాణి మాధురితో పాటు చీరల షాపు, బట్టల షాపు అదో ఇదో పెట్టి కొంత డబ్బులు సంపాదించవచ్చు. ఆమెకు అందులో కొద్దిగా ప్రవేశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో డిమాండ్ కూడా ఉంటుంది, బాగా లగ్జరీ విలాసవంతంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ పెడితే ఇది నడవదు కదా వైజాగ్ లాంటి ప్లేస్లోనూ. కాబట్టి ఆయన ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషను వాణి మీద, బట్టల వ్యాపారం మీద పెట్టాడు. కాబట్టి ఇక టెక్కల్లో ఇతనికి పరపతి పెరిగే అవకాశం లేదు, కార్యకర్తలతో కూడా పెద్ద టచ్లో లేడు. పేరా శ్రీనివాస్ కూడా సహకారం అందించట్లేదని. సహకారం అందిస్తానికి అతను అక్కడ ఉంటే కదా. తర్వాత ఇంకోటి, తను ఒక రకంగా అన్పాపులర్ అయ్యాడు ఈ ఫ్యామిలీ వివాదంతో. ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే నియోజకవర్గంలో ఇంతో అంత మిగిలిన కరప్షన్ అంటే అందరూ చేస్తారు, అది వేరే మాట. ఇప్పుడు ఇంట్లో విషయాలు సర్దుకోలేని వ్యక్తి ఇతని నియోజకవర్గంలో ఏం సర్దుబాట్లు చేస్తాడు, ఇతని నాయకత్వానికి ఎందుకు పనికి వస్తాడు అనేది వస్తుంది. అందులో ఒకరోజు అరరోజు జరగలాయి.
కొన్ని నెలల పాటు కంటిన్యూగా జరిగిన వివాదం. ఆయనకు కూడా అనిపించింది, ఇక నేను టెక్కల్లో నాకు ముఖం చెల్లటం లేదు, అక్కడ ఉండే కన్నా ఏదైనా ఇట్లాంటి కొత్త ప్రదేశం హైదరాబాద్ లాంటి చాటు ఉంటే బెటరు. తర్వాత దివ్యల వాణితోనూ కొంచెం వ్యక్తిగతంగా గడపడానికి టైం దొరుకుతుంది. రెండోది ఆమెకి ఏదో కొంత ఈ చీరల వ్యాపారం వీటికి సంబంధించి అవగాహన ఉంది కాబట్టి ఇద్దరం కూడా కొంచెం ఆర్థికంగా. మీరు అన్నది ఒక రకం అయితే, ఒకానొక సందర్భంలో పార్టీలన్నీ కూడా దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడానికి కూడా పోటీ పడ్డాయి. ఆయన ఎప్పుడైతే వైసీపీలో చేరాడో ఈయన మాట్లాడే మాటల కోసం రెచ్చగొట్టడం, ఆయన ఆ విధంగా మాట్లాడేలాగా చేయడం కావచ్చు, ఇదే మా బ్రాండ్ అన్నట్టు ఆయన ప్రొజెక్ట్ చేసి ఆయన నోటితో ఇన్ని మాటలు మాట్లాడిపించారు. ఇప్పుడు వచ్చేసరికి ఆయన మొత్తం ప్రజల్లో నెగిటివ్ అయిపోయారు. ఇలాంటి టైంలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇంకా ఆయనకి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండే అవకాశం లేదు, ఏ పార్టీ కూడా ఆయన తీసుకోదు అంటున్నారు. అసలు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు తను ఏదో రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉంటుందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందనో, వైఎస్ఆర్సీపీకి ఉంటుందనో ఆయన అనుకోడు. ఆయనకు తెలుసు పార్టీ పరిస్థితి అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయిపోయింది, నా భవిష్యత్తు కూడా అయిపోయింది, నేను ఇంకా టెక్కల్లో ఇంకా ప్రజల్ని కన్విన్స్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే ఆయన హైదరాబాద్కి మూవ్ అయ్యాడంటేనే అప్పుడే ఆయన ఒక రకంగా మానసికంగా సిద్ధపడిపోయాడు. ఇక ఈ రాజకీయాలు టెక్కలితో అయ్యే పని ఏం లేదు, ఇక అవ్వాల్సింది అయ్యాను, ఎమ్మెల్సీ దాకా ఎదిగాను, చాలు, ఇక అంతకన్నా నాకు పరిస్థితి లేదు. అసలు ఇంకోటి ఏంటంటే ఎలక్షన్కి ముందు వాణి అసలు అతనికి టికెట్ ఇవ్వద్దని కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందే ఇచ్చేసింది, అల్లరి చేసింది. ఎందుకంటే అతనికి లేడీస్లో మంచి అభిప్రాయం లేదు, అతను ఇలాంటి దివ్యల మాధురితోనూ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాణి గారు కూడా కొంచెం రాజకీయాల్లో బాగానే రాణిస్తూ ఉన్నారు. ఆవిడ కొన్నిసార్లు మీటింగ్స్ పెట్టినా కూడా బాగా జనాలు కూడా అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాసరావు గారితో గ్యాప్ వచ్చిందో అప్పుడు యాక్టివ్గా కూడా మారారు పాలిటిక్స్లో అని అంటున్నారు. సో ఇప్పుడు ఆవిడకి ఏమైనా సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే అది నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు పేరాడ శ్రీనివాస్కి ఇచ్చారు కదా, పేరాడ ఇన్ఛార్జ్గా. ఇప్పుడు పేరాడ శ్రీనివాస్కి పాపులారిటీ ఉందా, లేకపోతే పలుకుబడి ఉందా ప్రజల్లో, లేకపోతే వాణికి ఉందా అనేది చూసుకుంటారు. సపోజ్ వాణికి మీరు అన్నట్టు నాయకత్వ లక్షణాలు లేక కాదు, ఆ రోజున కూడా ఒక రకంగా కనుక ఇతన్ని ఆపి ఆమెకి ఇచ్చినా కూడా అంటే ఇంత ఫైట్ ఇచ్చేది. ఇతనికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆమెకి అన్ని ఓట్లు అయితే వచ్చేది, గెలుస్తా లేదా తర్వాత మాట. కానీ మీరు అన్నట్టు నియోజకవర్గంలో ఆమెమి ఫారినర్ అంటే ఎవరితోనూ పరిచయం లేని వ్యక్తి అయితే కాదు. వైఎస్ఆర్సీపీ క్యాడర్తోనే కాదు, తటస్థులతో కూడా పరిచయం ఉన్న వ్యక్తే. అంటే ఆమె ఒక మండల అధ్యక్షుడి కూతురు, ఆమెకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, ధైర్యం ఉంది. తర్వాత ఈయన శ్రీనివాస్తో పాటు తిరగటం వలన చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నాయి, చాలా కుటుంబాలతో ఉన్నాయి, గ్రామాలతో కూడా ఉన్నాయి. కానీ శ్రీనివాస్ ఏంటంటే ఆమెని ఇవ్వద్దు, నాకే ఇవ్వండి అని గట్టిగా పోరాడుతున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా ఇట్లాంటి వ్యక్తులు, ఇతను కానీ తర్వాత అనంతబాబు కానీ ఇలాంటి వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లైక్ చేసే వ్యక్తిత్వాలు ఇయే. అప్పుడు అనంతబాబు ఉన్నాడు కదా ఎమ్మెల్సీ, ఇట్లాంటి వాళ్ళు అంటే పార్టీకి అవసరమని కావాలని ప్రోత్సహించాడు ఆయన. కానీ ఇప్పుడు పరిస్థితి ఇక శ్రీనివాసు పార్టీ మీద శ్రద్ధ పట్టట్లేదు, టెక్కల మీద పట్టట్లేదు. తర్వాత ఈ వివాదంలో అన్పాపులర్ అయ్యాడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇంకా చూసే ఇక ఇప్పుడు సస్పెండ్ చేశారు. మళ్ళీ మీరు ఇంకొక ప్రశ్న వేశారు, ఒకవేళ వాణికి ఇస్తారా లేదా అని. ఇది సస్పెన్షనే కానీ పార్టీ నుంచి డిస్మిసల్ కాదు, లేకపోతే బహిష్కరణ కాదు. కాబట్టి ఒకవేళ కనుక నిజంగా ఆ రోజు ఎన్నికల ముందు నాటికి మళ్ళీ ఇతను గ్రామాల్లో పరిస్థితి చక్కబెట్టుకుని మంచి అభిప్రాయం తెచ్చుకోగలిగాడు అనుకోండి, ఆర్థికంగా కూడా పుంజుకుని నేను ఇదిగో ఇన్ని కోట్లు సంపాదించాను పెట్టగలుగుతానంటే ఇచ్చినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల్లో ఎవరిని శాశ్వతంగా బహిష్కరించే ఉండవు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల ఒకసారి టర్మినేట్ చేస్తే మళ్ళీ తీసుకోరంటానికి అనుకూలతను బట్టి. లేదు మీరు అన్నట్టు వాణి పరిస్థితి బాగుంటే వాణి కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ దివ్యల మాధురి పరిస్థితి కూడా బాగుంటే దివ్యల మాధురి కూడా ఇస్తారు. దివ్యల మాధురి జగన్మోహన్ రెడ్డి గారి శత్రువా, సీటుకి గెలవాలి అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.